ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యం. 7వ అధ్యాయము. కడవరి గడ్డి మొలుసునప్పుడు, కడవర గడ్డి మలుసునప్పుడు, గడ్డి మలుసునప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిసినది. అంటే రాజులకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిసినది అంటే వ్యర్థమైనది అన్నట్టు, పనికిరాంది, లేకపోతే ఎవరైనా కోసుకొని పోవచ్చు. నేలను మొలిసిన పచ్చక ఎంతయు ఆ మిడతలో తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగూ నిలుసును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చును. అయిపోయింది. యాకోబు కొద్ది జనం కలిగిన వాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు 1 కోటి జనం కలిగిన వారు. 1 కోటి మందే ఉన్నారు అక్కడ ఇప్పుడున్న ఇజ్రాయేల్. అరబ్బులు, ముస్లింలు ఇంకా దేశాలు ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల 40 కోట్ల జనం ఉన్నారు. వీళ్ళు అల్పసంఖ్యాకులు అన్నట్టు. అయినా యుద్ధము వీళ్ళ పక్షంగానే నడుస్తుంది. గెలుపు అనేది దేవునికి స్తోత్రం. మిడతలు పంటను పాడు చేస్తాయి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 14-15 వాక్యాలు. పంటను పాడు చేస్తాయి. ఇవి దేవుని యొక్క సైన్యం అని బైబిల్లో రాయబడింది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25 వాక్యంలో దేవుని సైన్యం ఎవరు? మీ ఇంట్లో సైన్యం ఎవరు చెప్పు ముందు. మీ ఇంట్లో సైన్యం ఎంతమంది? మీ ఇంటిలో సైన్యం ఎంతమంది? రాత్రి దొంగలు వచ్చి పడ్డారనుకో, ఎంతమంది ఉన్నారు సైన్యం ఎదిరించడానికి దొంగని? చెప్పు సరిగా, పెద్దగా చెప్పు. 4 ఉన్నారు మీ ఇంట్లో దొంగలు పడితే ఎదిరించడానికి. తప్పుడు చేయకుండా అన్నీ తీసుకుంటే అని పడుకుంటారండి మౌనంగా, లేకపోతే తాళాలు ఇచ్చేసి మౌనంగా ఉంటారు, లేకపోతే వాళ్ళే కట్టేసి మిమ్మల్ని అన్నీ ఎత్తకపోతారా కత్తులు కడాలు చూపెట్టి. మీ ఇంట్లో సైన్యం ఎంత? సైన్య సమూహం అంటే సైన్యం అంటే చెప్పాలా? ఆ మొగుడు పిల్లలు కాదండి, కాదు, లేక తాతమ్మలు కాదు, అంటే ఆ అమ్మమ్మ లేక నాయనమ్మ లేక తాత కాదు, ఆ తాత ఈ తాత కాదు. పిల్లలు హల్లెలూయా. మీ పిల్లలు ఎంతమంది? సైన్యం. అది సైన్యం అంటే. మా ఇంట్లో ఇప్పుడు 2 సైన్యం అయ్యారు. ఎదుగురు దూరతండ్రుడు 2 ఉన్నారు సైన్యం మా ఇంట్లో. ఏది కనపడితే అది పడేస్తారు, ఏది కనపడితే అది తింటుంటారు, ఏది దొరకకపోతే నేల లాగుతుంటారు నీళ్లు. ఏదంటే అల్లరి లేకపోతే అంత ఇల్లంతా దరిద్రపు కొంప అవుతుంది. పిల్లలు లేకపోతే అది గొడ్డుబోతు ఇల్లు, పనికిరాని ఇల్లు, వేస్ట్ థింగ్. ఆ ముసలాళ్ళు పోతే ఆ ఇల్లుని ఆక్రమించుకోవడానికి సైన్యం లేదు అక్కడ, స్వాధీనపరుచుకోవడానికి, రక్షించుకోవడానికి. పిల్లలండి ప్రధానంగా. పిల్లలు లేని ఇల్లు అది ఒకటిదే, యెహోవా కట్టనిల్లు అన్నట్టు. ఇక్కడ చూడండి, యెహోవా యొక్క సైన్యము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25 వాక్యం. యెహోవాకి కొంత సైన్యం ఉంది. ఆకాశ సైన్యం అనే నక్షత్రాల గురించి చెప్తున్నాడు. వడగండ్లు దేవుని యొక్క సైన్యం అని చెప్తాడు. వడగండ్లు 2:25 వచనం. మన మనుషులు, మానవ జాతి, ఆయన పక్షంగా ఉన్న విశ్వాసులు దేవుని యొక్క సైన్యం. కొన్ని మాటలు చెప్తున్నాయి, ఎక్కువ తీసుకోవట్లేదు, టైం తక్కువ ఉంది కనుక. మనుషులు, విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని యొక్క సైన్యం. వడగండ్లు దేవుని సైన్యం, మిడతలు దేవుని సైన్యం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి యుద్ధానికి పనికొచ్చే ప్రతిదీ కూడా దేవుని యొక్క సైన్యం. ఇక్కడ మిడతలు మాత్రం దేవుని సైన్యం అని చెప్పబడుతుంది. దేనికి? ఆ దేశస్తులు పంటలు పండించుకున్నారు. పంటలు ఇంట్లోకి వస్తే వాళ్ళు పుష్కలంగా దీన్ని ఆరోగ్యంగా ఉంటారు.
వాళ్ళ పనులు ఆనందం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. అయితే ఈ పంటలది మిడతలు వచ్చేసి అంతా తొలిసిపడేసి పంట పండకుండా చేసేసినాయి అనుకో, పంట అంతా పాడైపోయా, వీళ్ళకి ఆనందం లేకపోయా. అలాగైతే తెగులు అన్నట్టు, అది తెగులు తినేసింది పంటని. ఎందుకు తినేసింది? ఈ సంవత్సరం పుష్కలంగా జీతం రాలేదు, మొన్ననే జకే బ్రదర్గా జీతం వచ్చింది, నాకు కానుక ఇచ్చాడు, దశమ భాగం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క పంట రాలేదు, జీతం రాలేదు, మన పుష్కలంగా ఆర్థికంగా ఆస్తులు లేవు, నువ్వు ఎట్టా ఆనందంగా ఉంటావు? అప్పుల పాలయ్యావు, కరువు పాలయ్యావు, తర్వాత రోగాల పాలయ్యావు, పుష్కలంగా లేదు నీకు. అది దేవుని యొక్క శాపమై ఉండవచ్చునేమో. అర్థమైందా? శాపం, దైవ కోపం అయి ఉండవచ్చు. నీకు ఏదన్నా నష్టాలు జరిగితే దేవుని నుంచి వచ్చింది. గ్రహించండి, నేను చెప్పేది వాక్యానికి సంబంధించిన విషయము. మీరు గ్రహించి నేర్చుకుంటే మంచిది. నేను నేర్చుకోవాలంటే వదిలిపెట్టాయి. ఎందుకంటే దేవుని శాపము, దేవుని కోపం వలన కొన్ని నష్టాలు ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని పక్షంగా తిరిగి, దేవుని వైపు తిరిగి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తామో అప్పుడు దేవుడు మళ్ళా దేవుని పంపిస్తాడు. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, మిడతలు పంటలను పాడు చేస్తున్నాయి. పంట పాడైపోతే ఇంకేముంది? పంట అమ్ముకుంటే పైసలు వస్తాయి, పొలం పండాలి, 10 ఎకరాలు పండాలి, 4 ఎకరాలు పండాలి, ఇంటికి ధనధాన్యం రావాలి, అవి అమ్ముకోవాలి, కావాల్సినవి ఉంచుకోవాలి. అది దీవెన. పంట పొలంలోనే అక్కడే కుళ్ళిపోయింది, లేకపోతే అక్కడే పాడైపోయింది, వాన వచ్చింది, అతివృష్టి పడింది, పాడైపోయింది. మరి నీ బ్రతికెట్లా? ఇంత కష్టపడ్డావు, అప్పులు తెచ్చి అప్పుల పాలైపోయావు, అప్పులు తెచ్చి పంట వేసావు, పాడైపోయింది. జీతం అంతా వస్తుంది కానీ మిగలట్లేదు, అన్ని దవాఖానల పాలైపోతుంది నీ ఆర్థిక వ్యవస్థ అంతా, డబ్బులన్నీ హాస్పిటల్ పాలవుతున్నాయి. కారణం ఏంటి? దీవెన లేదు. ఎందుకు లేదు? దశమ భాగాలు తీయట్లే దేవుని మందిరానికి, అందుకని లేదు. దేవుని సన్నిధికి దశమ భాగం ఎందుకు ఇవ్వు? దేవుని సేవ ఎట్ట జరగాల చెప్పు కదా. 1,00,000కి 10,000 ఇవ్వాలంటే దడదడలు ఆడిపోతారు. 1,00,000కి 10,000, 10 లక్షలకు 1,00,000 రూపాయలు దశమ భాగం కట్టాలంటే దడదడ అంటే భయము, లేకపోతే ఎందుకు ఇవ్వాలి అని ఏదో రకరకాల ప్రశ్నలు వస్తాయి. 10,000 రూపాయలు దశమ భాగం ఇవ్వాలనుకున్నాడు, బస్ ఎక్కాడు, మందిరానికి బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత ఏమంటాడంటే ఆయన ఏమనుకుంటాడు, తనలో తాను సేవకి 2,000 తక్కువ ఇస్తారు అనుకుంటాడు. ఎందుకని? ఈ డబ్బులుంటే పిల్లల బట్టల కన్నా వస్తాయేమో అనుకుంటాడు. మరికొంత దూరం పోయిన తర్వాత ఈ 8,000 ఇస్తే నాకేం లాభము, స్కూల్ పిల్లల ఫీజు కట్టడానికి పనికి వస్తాయి అనుకుంటాడు. కొంత దూరం పోయిన తర్వాత మరికొంత దూరం పోయిన తర్వాత అసలు ఇవ్వకపోతే నన్ను కొట్టింది ఎవరు అనుకుంటాడట. అసలు ఇవ్వకపోతే నన్ను అనేదేవరు, కొట్టేదేవరు, ఈ సొమ్ము నాది, దశమ భాగం అండి. ఈ 10,000, 1,00,000కి 10,000 నేను ఇవ్వాలి, ఇవ్వకపోతే నన్ను కొట్టింది ఎవరు అనుకుంటాడట. కొంత దూరం పోయేసరికి జేబు కత్తిరపడింది, దిగేసరికి పైసలు లేవు. కారణం, ఇస్తానని చెప్పిన తర్వాత సనుక్కుంటా లాస్ట్కి వచ్చేసరికి అసలు ఇవ్వకపోతే నన్ను అనేది ఎవరు అనే ఒక సందర్భం. కత్తిరేసాడు ఎవడు దొంగ, అవి ఎవరి పాలైనవి? ఇటు దేవుని పాలు కాపోయా, నీ పాలు కాపోయా, దొంగ పాలు చేతివి. కారణం ఏంటి? నీ తలంపుల దోషం. దేవుని సేవకు అప్పగించుకోకుండా నీ కష్టార్జితము నీవు వృద్ధి పొందవో, దేవుని రాజ్యం కూడా పోతావో లేదో నాకు తెలియదు. కనుక దేవుని పరిస్థితి జరగటానికి అది ఆధారం అవుతుంది. దశాంశం అని చెప్పాను. 10వ అధ్యాయం 14-15 వాక్యాలు చెప్పాను. నిర్గమకాండము 10వ అధ్యాయం 14-15 వాక్యాలు. అక్కడ ఈ మిడతల అనే ఐగుప్తు మిడతల గురించి రాసి ఉంటుంది. అయితే ప్రవక్త దర్శనమును చూస్తాడు, ప్రవక్త దర్శనాన్ని చూస్తాడు. ప్రవక్త ఏం చెప్పాడంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు. ఏమన్నాను? ఇదెందుకే రాజకీయాలు చెబుతుంది దీనిలో అంటవా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని మా భజేందర్ సింగ్, నీ ప్రవచనం ఏంటో చెప్పమంటే భజేందర్ సింగ్ చెప్పాడు. చూడండి, కొద్ది రోజులు చూడండి ఎవరు ప్రధానమంత్రి అవుతారో. ఇప్పుడు అయిపోయిందా? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం అయింది కదా, రాహుల్ గాంధీ అవుతాడని చెప్పాడు. అది అమలు కాల. నాకు కూడా చెప్పబడింది ఒకటి,
రాహుల్ గాంధీ గురించి కాదు, ఇంకోటి చెప్పబడింది, అది అమలు కాల. దాని టైం ఏదో ఉంది మొత్తం మీదకి రాసి పెట్టి ఉంచారు. ప్రైజ్లాడు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త దర్శనం చూస్తాడు, జరగబో విషయాన్ని తెలియజేస్తాడు. 1 రాజుల 17:1 ఈ సంవత్సరంలో మంచు పడదండి, వాన పడదు, మంచు పడదు, దేశమంతా క్షేమం పాలైపోద్ది. ఇదే తిజ్బీయుడైన ఏలియా యొక్క ప్రవచనం, యెహోవా దేవుని సన్నిధి నిలబడుతున్న ఏలియా ప్రవచనం అన్నట్టుగా దేవుని సన్నిధిని కలిగి ఉన్నా, నేను దేవుని సన్నిధిని కలిగి ఉన్నాను కనుక ఇది జరుగును గాక అంటాడు. ఏది 1 రాజుల 17:1 తరగతి ఏంటి రిఫరెన్సు? అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు, చదవండి. తిజ్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి దేవుని యొక్క సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యొక్క జీవము తోడు, నా మాట ప్రకారం అవుగాక. ఈ సంవత్సరములో మంచు పడదు, వర్షం పడదు అని ప్రవచనం చెప్పాడండి. ఆహాబు దగ్గరకు, రాజుగారి దగ్గరకు వచ్చి, ఆహాబు దగ్గరకు వచ్చి వాన పడదని చెప్పాడు. అవునా? అది ప్రవచనం అంటే. ఇది జరగదు. మన శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఈ సంవత్సరం ఎల్నినో అయిపోయింది, లానినో వస్తుందని చెప్పారు. ఎల్నినో అయిపోయింది, లానినో వస్తుంది. అంటే ఈ వర్షాన్ని గురించిన మాటలు అవి. ఎల్నినో అంటే కుంభవృష్టి, అంటే ఎక్కడ వాన పడితే అక్కడ ఊరు మునిగిపోద్ది, దాన్ని కుంభవృష్టి. లానినో అంటే నాకు తెలీదు, వాళ్ళని అడగండి, మీకెందుకు చెప్పాలి లానినో అంటే? దాని అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు వాన అనేది ఇవాళ 8వ తారీఖు, 9 కదా, ఇంతవరకు వాన వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రావటంలా. అంతా దేవుని చిత్తం కావాలి, వాన పుష్కలంగా పడాలి, మనకు కావాల్సినంత పడితే చాలు. యెషయా గ్రంథం 6:1 అక్కడ ఉజ్జియా గురించి రాయబడింది. ఉజ్జియా గురించి రాయబడింది. అక్కడ దర్శనం రాయబడింది. దర్శనం అంటే ప్రవచనం రాయబడింది. యెషయా గ్రంథము 6:1 తర్వాత చదువు ఇర్మియా గ్రంథం 24:1 ఇర్మియా గ్రంథం 24:1 ఇర్మియా గ్రంథం 24:1 నేను తీసుకుంటున్నా. మీరు యెషయా గ్రంథం 6:1 తీసుకోనండి. ఇంకొకళ్ళు జకర్యా గ్రంథం 5:1 తీసుకోనండి. ఈ ఇర్మియా గ్రంథం 24:1 ఏముందంటే ఇక్కడ ఇర్మియా గ్రంథం 24:1 అరే బబులోను రాజైన నెబుకద్నెజరు, యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను చెరపట్టుకొని బబులోనునకు తీసుకొని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడిన. ఇది ప్రవచనం. అంజూరపు పండ్ల గురించి ఆయన ప్రవచనం. తర్వాత జకర్యా 5:1 ఇక్కడేమంటున్నాడు? ఐదో అధ్యాయము 1 నేను మరలా తేరి చూడగా ఎగిరి పువ్వు పుస్తకం ఒకటి నాకు కనబడిన. తేరి చూడగా ఏం కనపడుతుంది? నేనేం చెప్పాలా?
ఏం చెప్పాలి ప్రవచనం? నా గురించి నువ్వు ఎందుకు ప్రవచనం చెప్పలేదు? ఏం చెప్పాలండి? ఆయన నాకు చూపిస్తే కదా నేను చెప్పేది. దేవుడు చూపెట్టింది నేను చెప్పలేను, నాకు చూపెట్టట్లేదు, నేను చెప్పట్లేదు. చూడండి, నాకు చూపెట్టగా ఒక ఎగురుతున్న పుస్తకం ఒకటి కనపడను, అక్కడ అంజూరు పండ్ల గంప కనపడను. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యంలోనేమో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను, చూసిన దాన్ని ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేమి చూస్తున్నానో దాన్ని ప్రకటిస్తా. చాలా చూశాను, అన్నీ రాశాను, అవి చెప్పడానికి మార్గం లేదు. కొన్ని నేను చూశాను. బెంజమిన్ను చూశాను, నది మీద నిలబడే ఉరుకుతుండు. నది, కృష్ణా నది పైన నిలబడ్డాడు. కారులాగా అది ఉరుకుతుంది ఆ బండి. ఆ యువతల నుంచి అవతలు ఉరికాడు. దాని అర్థం నాకు తెలియట్లేదు కనుక రాసి పెట్టి ఉంచే కానీ నేను చెప్పలేను. దాని అర్థం తెలియట్లేదు. మళ్ళీ దాన్ని దేవుని దగ్గర పంపితే అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం. చూశాను, దాన్ని ప్రవచనం అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి దర్శనం. ఏది దర్శనం? జరగబో వాటి గురించి చెప్పే దర్శనం. ప్రవక్త దర్శనం చూస్తాడు, ప్రవశిస్తాడు. ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఏమనినా ప్రజల పాపము క్షమాపణ జరగాలని వేడుతాడు. ప్రవక్త ప్రార్థన చేసి ప్రజల పాపాన్ని క్షమించుము దేవుణ్ణి అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త చేసే పనులు. ఈ ప్రసన్నకి ప్రవచన వరము చెప్పబడుతుంది. చూశాను కానీ కొంతకాలం టైం పడుతుంది, అనుభవం రావాలి కదా, కొన్ని మార్పులు కలగాలి. వయసు 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి, దానికి ఇంకొక 20 ఏళ్ళు గడిస్తే ప్రవచనం అంటే ఏంటి? దర్శనము వచ్చుట, దాన్ని ప్రవచించాలి. ఎవరి గురించి వస్తుంది? ఒకసారి ప్రవచనం చెప్తే జరిగిందనుకో, ఇక వచ్చేయన్నీ జరుగుతాయి అని అర్థం వస్తుంది. ఒక్కసారి ప్రవచనం చెప్తే జరిగితే, దర్శనము చూసి చెప్పితే జరిగితే, ఇంకా జరగబోయన్నీ చెప్పబోయన్నీ చూసినవన్నీ జరుగుతాయని అర్థం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రవక్త ప్రార్థన చేస్తాడు, ప్రవక్త దర్శనం చూస్తాడు. ప్రార్థనని దేని కొరకు చేస్తాడంటే ప్రజల పాపాన్ని క్షమించమని అడుగుతాడు. ప్రభు దయాళుడండి. ఒకటి పాపాలను క్షమిస్తాడు. ప్రభు దయాళుడు. తర్వాత పాపాలను క్షమిస్తాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో 1వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వాక్యం. తర్వాత హెబ్రీ ఇంకొకటి తీసుకోండి. హెబ్రీ 8వ అధ్యాయం 12వ వాక్యం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వాక్యం. ప్రభు దయాళుడని, మీరందరూ క్రూరులని. అర్థమా? సైతాను క్రూరుడు, ప్రభు మాత్రం దయాళుడు. సైతాను క్రూరుడు, దయగలిగిన వాడు కాదు, దయాదాక్షిణ్యాలు ఉండవు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడలా. ఏమన్నాడు? ప్రభు దయగలిగిన వాడు, ఫలానమ్మ దయగలిగినది, ఫలానా ఆయన దయగలిగిన వాడు, మంచివాడు, అక్కడికి వెళ్తే మనకు మేలు కలుగుద్ది. ఇలాగా దయాళుడు, దయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రభు దయాళుడు కనుక ఆయన క్షమిస్తాడు. ఏ పాపాన్ని గురించి మనం విన్నపం చేస్తామో అది క్షమించబడుతుంది. ఎవరి గురించి విన్నపం చేస్తామో అది క్షమించబడుతుంది. హెబ్రీ 8:12 చెప్పబడుతుంది. చూడండి, ముగిస్తా, అయిపోయింది, టైం అయిపోయింది. నేను వారి దోషముల విషయమై దయగలిగి నేను వారి దోషములను క్షమించి వారి పాపములను క్షమించి
నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నెన్నో జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. జరిగిన దాన్ని పదే పదే ఎత్తువాడు వివాదము కలుగు చేస్తాడు. వివాదం క్షమించబడినది దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జరిగిపోయిన దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మైండ్ చంచలమైంది కాదు. జరిగిపోయిన దాన్ని పదే పదే గుర్తు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? పొట్లాట్లు పెడతారు. అయిపోయిన దాని గురించి ఎందుకు ఎదుగుతున్నావు? అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? చరిత్ర చూద్దాం. జరిగిపోయిన చరిత్ర పదే పదే గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే గొడవలు అవుతాయి. ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇక్కడ? జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకునేవాళ్ళు ఉన్నారు మీ మధ్య. మీరందరూ చేయి చూపెట్టకపోయినా ఒక్కళ్ళైతే ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళ పేరు చెప్పను వాళ్ళ పేరు. నేను స్టేజ్ దిగిపోయిన తర్వాత నాతో యుద్ధం ఆడతారు, కొట్లాడతారు. అందుకని నా గురించి ఎందుకు చెప్తున్నా? మరి నీ ఎవరి గురించి చెప్పాలి నేను? నీకు జరిగిపోయింది అదే వస్తూ ఉంటుంది. అరిగిపోయిన రికార్డు లాగా నడుస్తూ ఉంటుంది. అరిగిపోయిన రికార్డు తెలుసా? అరిగిపోయిన రికార్డు అదే చెప్తూ ఉంటుంది, అదే చెప్తూ ఉంటుంది, అదే చెప్తూ ఉంటుంది, అదే చెప్తూ ఉంటుంది, అదే 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 ఎంతసేపు నడిచినా అదే చెప్తూ ఉంటుంది. అదే అరిగిపోయిన రికార్డు. పూర్వం గ్రామ ఫోన్ రికార్డులు ఉండే, గ్రామ పంచాయతీలో రికార్డు పెడతారు. అది అరిగిపోయింది కనుక అది అరిగిపోయింది కానీ అదే చెప్పిందే చెబుతుంది. అంటే అర్థం ఏంటి? అరిగిపోయిన రికార్డు. ఈ మైండ్ అంటే జరిగిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటే గొడవలు అవుతాయి, మర్చిపోవాలి. దేవుడు ఏమంటున్నాడు? క్షమించిన దాన్ని మళ్ళీ నేను గుర్తు చేసుకున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రములు. ఇంకొక వాక్యం చూద్దాం. మన ప్రార్థన ఇలా ఉండాలని చెప్పబడింది. ఎఫెసీ 6వ అధ్యాయంలో 18-20 వచనం ముగిస్తాను, అయిపోయింది. ఎఫెసీ 6వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా ఉండాలి? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ఆత్మ వలన విజ్ఞాపనలు చేయుచు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండమన్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమునందును, ప్రతి సమయం అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేయవచ్చు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రార్థన చేయవచ్చు. ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపన వేరు, ప్రార్థన వేరు. విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే ఏంటి? చెప్పిన దాన్ని మరలా జ్ఞాపకం చేయటం. పిటిషన్ పెట్టాడు ఎంఆర్ ఆఫీసులో, మళ్ళీ ఒకసారి కలిసి వస్తా సార్ అంటారు చూడు, దాని విజ్ఞాపన కింద వస్తుంది. పిటిషన్. ప్రార్థన చేసాము, ప్రార్థన లెటర్ పెట్టాము ఒకటి, ఇంకోసారి ఆ లెటర్ జ్ఞాపకం చేసి వస్తా అంటే విజ్ఞాపన కింద వస్తుంది. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు మెలకువగా ఉండడు. చేసిన వారి కొరకే ప్రార్థన మరలా చేయాలని కాదు, విజ్ఞాపన చేయటం, జ్ఞాపకం చేయటం. విజ్ఞాపన అంటే వి అంటే ఏంది? జ్ఞాపకం అంటే ఏంటి? వి అంటే సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో, మంచి మా వస్తుంది అక్కడ. వి అంటే మంచి ఉద్దేశం కలిగి ప్రార్థనని మళ్ళా జ్ఞాపకం చేయటం. ప్రార్థన చేసాం, అయిపోయింది. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసాం, ఆ వ్యక్తి కొరకు మళ్ళీ జ్ఞాపకం చేయటం అంటారు. దేవునికి స్తోత్రములు. ఇక్కడ పరిశుద్ధుల కొరకు ఎప్పుడు ప్రార్థించాలని చెప్పబడుతుంది. 20వ వచనం వరకు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరచున్నప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకే వాక్శక్తి అది నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకువగా ఉండడు. ఇప్పుడు మీరు నా కొరకు ప్రార్థన చేస్తారా, విజ్ఞాపన చేస్తారా? ఎంతమంది చేస్తున్నారు? చేసి చూపెట్టండి.
నా కొరకు విజ్ఞాపన చేస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? మీరందరూ చేయట్లేదు అన్నట్టు, మీకు అవసరం లేదన్నాడు నాతో. ఎప్పుడు తొందరగా పోతాడా అనుకుంటున్నావు? ఈ స్టేజ్ మీద ఈయన చెప్పేది మాకు నచ్చట్లేదు కనుక తొందరగా పోతాడు, ఈయన పోతే మాకు కొత్త పాస్టర్ వస్తాడు అనుకుంటున్నారు కదా. మీకు కొత్త పాస్టర్ రాడు. మీరు ధనం మీరు దాన్ని మీరు పోషించలేరు, మీకు ఎందుకంటే పాస్టర్. ఒక కుటుంబం రక్షించబడిందంటే ఆ కుటుంబానికి పాస్టర్ కావాలి. కొంత ఖర్చు ఉంటుంది ఆ పాస్టర్కి సంవత్సరానికి ఎంత అని, అదంతా మీరు మోసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. ఇంకొకటి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తులు 12వ అధ్యాయంలో 5వ వాక్యం రాయబడింది, అందరి కొరకు ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఏంటిది? ఇది ప్రార్థన. దేవుణ్ణి అడగాల, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తే మన ప్రధానమంత్రిలాగా ఒక ఆయన ఉన్నాడు, నా పక్కన వచ్చి కూర్చొని మన భిక్షాందేహి అడుగుతారు చూడు చెప్ప, ఆ చెప్పలో అన్నం అడుక్కొని పక్కన కూర్చొని తింటుండు. దేశాన్ని లేవాని కొరకు అప్పుడు ప్రార్థన చేస్తే దాని అర్థం ఇప్పుడు తెలియదు. కేసీఆర్కి జరిగిన సంఘటన నేడు అందరికి అర్థమవుతుంది, రేపు ఈయనకి కూడా అది పట్టవచ్చు ఆ స్థితి అనేది నా భావన అయ్యున్నది. ఇప్పుడు దిగదారిపు అయిపోయింది, సగానికి సగం దిగదారిపోయింది గవర్నమెంట్. 12:5వ వాక్యం, నా ప్రార్థన చేశాను నేను ఆ దేశాన్ని లేవాని కొరకు. పేతురు చెరసాల్లో ఉండగా చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అందరూ అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసాడు. దేవునికి ప్రార్థన చేసాడు. నేను అడిగింది ప్రతిదీ దేవుడు నాకు ఇస్తున్నాడు. ప్రజలాడు హల్లెలూయా. ఇవ్వబడినప్పుడే ప్రార్థన నెరవేరిందని మనకు తెలుస్తుంది. 1 తిమోతి 2వ అధ్యాయంలో 1-3 వచనాల్లో, 1 తిమోతి 2వ అధ్యాయం 3 రిఫరెన్సులతో ముగిస్తా. 1 తిమోతి 2వ అధ్యాయము 1-3 వచనం, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాసన అంటే అడుక్కోవటం, దేవుణ్ణి అడుక్కోవటం, యాసనలను, కృతజ్ఞత స్తుతులను, స్తుతులు చెప్పాలి. స్తుతులు కృతజ్ఞత అంటే ఇచ్చి ఉన్నందుకు స్తోత్రం అనాల. అక్కడ ఇవ్వబడలేదు, ఇచ్చాడు, మేము అడిగిన దాన్ని ఇచ్చాడు, ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పాలి. చేయవల్లని హెచ్చరించుతున్నాను, ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అని చెప్పబడుతుంది. తగ్గించుకొని ప్రార్థించాలి, తగ్గించుకొని. 2వ దినవృత్తాంతంలో ఇంకా 2 రిఫరెన్సులతో ముగిస్తారు. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వాక్యం, తగ్గించుకొని ప్రార్థించాలి, మనుషులందరి కొరకు ప్రార్థించాలి, కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? దాన్ని దేవుడు ఇచ్చాడని కృతజ్ఞతతో ప్రార్థించాలి, స్తుతించాలి. ఇచ్చాడని నమ్మి ప్రార్థించాలి. నీకు ప్రార్థన చేసేటప్పుడు అది ఇవ్వబడిందని నమ్మకం లేదు, నమ్మకం లేనప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. నీకు విశ్వాసం లేదు, నీవు దేన్ని అడుగుతున్నావో అది నీకు ఇవ్వబడింది. కానీ అడిగేటప్పుడు భార్య ఉన్నది కానీ ఇంకొక పిల్లని అడిగితే ఇస్తాడా దేవుడు? ఇస్తాడా? పళ్ళు రాలిపోతాయి అంటాడు. ఇంట్లో పెళ్ళం పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పెళ్ళికి ఇవ్వమని అడిగితే ఏమంటాడంటే అది అంటాడు, పళ్ళు ఇరుగుతాయి 16 పళ్ళు, తర్వాత నీ ముఖము దేశం ఎదురు చూపెట్టుకోలేవు, అంత సిగ్గు అయిపోతుంది, దేవుడు నిన్ను తిరస్కరిస్తాడు. దాన్ని ఏమంటారంటే అతి కామము, పిచ్చి అంటారు. అంటే దాన్ని ఏమంటారు? కామ విలాసానికి సంబంధించింది. భార్య సరిపోతుంది, కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయండి. టైంలో చెప్పాలంటే 9 నిమిషాలు ఉంది. భార్య సహకారం చేయని వారు ఇలాంటి శాస్త్రాలు చేస్తారు, కొన్ని పాపపు శాస్త్రాలు. దానికి నేను సమాధానం చెప్పలేను, నా దగ్గర లేదు సమాధానం. పిచ్చి శాస్త్రాలు చేస్తారు భార్య సహకారం లేని సందర్భాల్లో.
భార్యకి ఆపరేషన్ అయింది, 6 నెలలు పత్యం చేయాలి భర్త. అలాంటప్పుడు భార్య దగ్గర పత్యం చేయాలి, అది చచ్చిపోద్ది ఆ అమ్మాయి. చచ్చిపోవడం ఇష్టమా, లేకపోతే బతికుండి ఇంకా కలకాలం జీవించడం ఇష్టమా? ఏమయ్యా, ఏం మాట్లాడు? భార్యకి ఆపరేషన్ అయింది, భార్యకి ఆపరేషన్ అయ్యి 6 నెలలు పత్యం చేయాలి. 6 నెలలు చచ్చిపోతాయి, కుట్లు మానుతాయి, ఫ్రీ అయిపోతుంది. ఈ లోపల ఏం చేశాడంటే ఇంకొక బెడ్ ఎక్కాడు, పోయి వేరే చోట బెడ్ ఎక్కాడు. అంటే భార్య కాదు అది, ఏదో పిచ్చిది. వేరే భార్య సహకారం లేదని వేరే చోటకు పోయి వేరే బెడ్ ఎక్కాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు. అంటే 6 నెలలు ఓపిక లేనోడివి నీదేం బ్రతుకు అంటున్నాను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటికి ఇప్పుడు సమాధానం చెప్పడానికి మార్గం లేదు. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే రోగాలు తగిలించుకొని వస్తారు, భార్యకి అంటిస్తారు, మరలా అమ్మ క్యూర్ అయిన తర్వాత. ఇలాంటి పద్ధతులు బాగలా. అంటే కామ విలాసము, అతి కామము అనే పదాలు వాడతారు బైబిల్లో. కామం అనే పదం నిమిత్తమే పెళ్ళని చేసుకుంటాడు ఒకడు. అయితే ఈ 2 కాదు 10, 20 ఉంటాయి పాయింట్స్, వేరే అదర్స్, అవన్నీ తప్పే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 దినవృత్తాంతం 7:14 ఎగస్ట్రా విషయాలు అడిగితే దేవుడు పాప విషయమైన పాపానికి సంబంధించిన విషయాలను అడిగితే దేవుడు ఇవ్వడు. తగ్గించుకొని ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు. అవి పవిత్రమైనవి అయితే ఇస్తాడు. నీ కుటుంబానికి పనికొచ్చేవి, లేక నీకు ఆరోగ్యానికి పనికొచ్చేవి, లేక ప్రజలకి మేలు చేసేవి, ప్రజలకు మేలు చేసే అంశాలు అలాంటివి అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, తగ్గించుకొని 7వ అధ్యాయం 14వ వాక్యం 2వ దినవృత్తాంతంలో. నా పేరు పెట్టుకున్నావు నీవు, నా ప్రజ తమ్మును తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేసి నన్ను వెతకి చూడండి, నన్ను ఏం చేయాలి? వెతకాలి. 1 నన్ను వెతకాలి 1. తర్వాత అక్కడ రాయబడిన అంశం చూడండి, తమ యొక్క చెడు మార్గాన్ని విడవాలి. తమ నడిచే చెడు మార్గం ఏదైనా ఉంటే, లేకపోతే పర్వాలేదు, ఉంటే దానిని విడిచిపెట్టాలి. అదండి. అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడి దేవుని దగ్గర తగ్గించుకున్నావు, చెడుని విడిచావు, వెతుకుతున్నావు. ఆకాశము నుండి నేను వాని ప్రార్థన విని వారి పాపములను క్షమించి, పాపాన్ని క్షమిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను అనే మాట రాసి ఉంది. పాపము క్షమించబడుతుంది, దేవుడు మనలో జ్ఞాపకం చేసుకోడు. తర్వాత దేశము స్వస్థత వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఒళ్ళు అనేది ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇవ్వబడుతుంది, ఇల్లు బాగుపడుతుంది, స్వస్థత పొందుతుంది. దేశం కూడా. మార్కు సువార్త 11:24లో చెప్పబడింది ఒక మాట, ముగింపు 24-25 వాక్యాలు. ఇక్కడ చూడండి, 11:24లో 24-25లో 11లో చేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. 1. 2 అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు పొందుకున్నామని ఏది ప్రార్థన చేస్తున్నామో ఇక్కడ గమనించండి. చెడుని అడిగితే అది ఇవ్వబడదు, ముందుగా తెలుసుకో. చెప్పే కదా, భార్య ఇంట్లో ఉండగా ఇంకొక భార్యను అడిగితే ఇవ్వడో. ఒకవేళ అక్రమం ఎక్కడైనా పెట్టుకుంటే దెబ్బలు పడతాయి, దేవుడు కొడతాడు ఒకవైపు. మరొక వైపు దొరికితే ఆ వీధిలో ఉన్న పొలగాళ్ళు ఉంటారు, వాళ్ళు తుక్కుతుక్కుతూ అంటారు దొరికితే. అట్లా పాపం విషయమై దొరికితే తన్నులు పడతాయి. నిన్న ఒకటి పేపర్కో మరి యూట్యూబ్కి వచ్చింది, దొంగతనం చేశాడు, దొంగ వెళ్ళాడట.
తాగి వెళ్ళాడంట దొంగ దొంగతనం చేయడానికి తాగి వెళ్ళాడు. తాగి నేను వెళ్ళిన స్థలంలో నిద్ర వచ్చిందంటే నిద్రపోయిందంట. ఇప్పుడు పరిస్థితి ఏంటి? దొరికిపోతాడు అన్నట్టు. అయితే దేవునికి స్తోత్రాలు. అడిగిందల్లా ఇవ్వాలని ఏమీ లేదు అక్కడ. మనం అడిగిందల్లా దేవుడు ఇవ్వాలని ఏమి లేదు అక్కడ. ఎప్పుడు ఇవ్వబడుతుంది? అది చెడు కానిది, పాపము కానిది, ఇతరులకు కీడు జరగనిది ఏదైతే ఉందో దాన్ని అడిగితే అది పొందుకున్నామని నమ్మిని ఎడలా అన్నాడు. అక్కడ పొందుకున్నామని నమ్ము. నేను కారు అడుగుతున్నా, నాకు ఇంకా అనుగ్రహం పడలేదు ఏంటి అనుకుంటున్నా, కానీ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు కారు కావాలి. నేను చివరి దశలో ఉన్నాను. ఎండకి వానకి చలికి తట్టుకోలేదు నా శరీరం. కావాలంటున్నాను, చిన్నదైన వాహనం కావాలంటున్నాను. దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించి ప్రార్థన చేయడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించును. దేవునికి స్తోత్రములు.